ఇదేందిరా బాబు, ఈ థర్మోకోల్ పేస్ట్ ఫెవికిక్ కంటే స్ట్రాంగ్ గా ఉంటుందా? ముందుగా థర్మోకోల్ ముక్కలను పెట్రోల్లో ముంచాలి. ఓరి దేవుడా, ఐస్ గడ్డలా కరిగిపోతున్నాయిగా. ఇలా రెడీ అయిన పేస్ట్ ను ఈ రాళ్లకు అంటించాలి. కొద్దిసేపటి తర్వాత ఎంత లాగుతా కూడా వస్తలేదు. బోచు కూడా రాదు. ఈ రోడ్డుకు వేసి కొడితే చా ఒక్క దెబ్బకు 2 ముక్కలు అయిందిగా. ఏంటి, ఈ డబ్బా ఫోన్లో ఒక నంబర్కి కాల్ చేస్తే ఏకంగా యూట్యూబే ఓపెన్ అయింది. ఒకరైతే ఏకంగా దీనిలో ఫ్రీ ఫైర్ గేమ్ కూడా ఆడుతున్నారు. వరేవ్వా, మనం కూడా ట్రై చేయాల్సిందే. ముందుగా మన దగ్గర ఉన్న ఈ డబ్బా ఫోన్ తీసుకొని ఈ నంబర్కి కాల్ చేస్తే అరే యూట్యూబ్ ఓపెన్ అయిందిగా. ఇంకో నంబర్కి కాల్ చేస్తే పబ్జి గేమ్ కూడా ఓపెన్ అయిందిరా బాబు. ఇదంతా నిజం అనుకుంటున్నారా? ఇది ఫేక్. అసలు ఇంటర్నెటే రాని ఫోన్లో ఎలా ఓపెన్ అవుతుంది? మనల్ని పిచ్చోని చేస్తారంతే. ఈ లైటర్ తో మనం పవర్ఫుల్ గన్ ని తయారు చేయబోతున్నాం. ఫస్ట్ ఒక పాత పెన్ లో నుంచి పైప్ ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా లైటర్ పైన గమ్ తో అంటించాలి. బుల్లెట్ కోసం సిల్వర్ ఫాయిల్ ముక్కను కట్ చేసి అందులో అగ్గిపుల్లను పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి. అంతే, మన బుల్లెట్ రెడీ అయ్యింది. ఇలా బుల్లెట్ లోడ్ చేసుకొని కాలుస్తే సౌండ్ మాత్రం ఘోరంగా వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర ఉన్న ఈ ఇటుకను వీటన్నింటిలో ఏది పర్ఫెక్ట్ గా మోయగలదు? ముందుగా ఈ అట్ట ముక్క, ఇదైతే మొయ్యలేకపోయింది. నెక్స్ట్ అప్సరా పెన్సిల్, చాలా ఈజీగా మోయగలిగింది. నెక్స్ట్ ఈ పేపర్ రోల్, మొదట్లో అయితే డౌట్ ఉండే కానీ పర్ఫెక్ట్ గా ఆపగలిగింది. నెక్స్ట్ ఈ పీవీసీ పైప్, ఇదైతే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా 2 ఇటుకలను కూడా మోయగలదు. మీకు ఇందులో ఏది నచ్చిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అగ్గిపుల్లలతో ఒక క్రేజీ స్మోక్ బాంబ్ ని తయారు చేయబోతున్నాం. ముందుగా అగ్గిపుల్లలను ఇలా పీసెస్ లా కట్ చేయాలి. నెక్స్ట్ అందులో అగరబత్తిని మిక్స్ చేయాలి. మ్యాచ్ బాక్స్ లో వేసి చుట్టూ ఫెవికిక్ వేయాలి. మ్యాచ్ బాక్స్ కి ఇలా చిన్న హోల్ పెట్టాలి. నెక్స్ట్ అగ్గిపెట్టె యొక్క సైడ్ పార్ట్ ని కట్ చేసి ఇలా మధ్యలో అగ్గిపుల్ల పెట్టి రోల్ చేసి ఈ హోల్లో ఇలా పెట్టి ఫెవికిక్ తో ఫిక్స్ చేయాలి. అంతే, స్మోక్ బాంబ్ రెడీ అయ్యింది. ఇలా పైన కొడితే క్రేజీగా ఉంది కదా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన దగ్గర ఉన్న ఈఎక్స్ లో ఏది నార్మల్ ఎగ్ అండ్ ఏది బాయిల్డ్ ఎగ్ తెలుసుకోవడం అయితే చాలా కష్టం, కానీ ట్రై చేద్దాం. ముందుగా వెయిట్ టెస్ట్ చూస్తే 2 సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ వాటర్ టెస్ట్, ఈ 2 ఎగ్లను వాటర్ లో వేస్తే అరెరే మునిగిపోయినాయిగా. నెక్స్ట్ ఈ ఎగ్ ని ఇలా తిప్పితే నార్మల్ ఎగ్ అయితే ఆపుతే కూడా తిరుగుతుందంట. ఎందుకంటే లోపల ఎల్లో పార్ట్ ఉంటుంది కాబట్టి. ఓహో, తిరుగుతుందిగా. ఈ బాయిల్డ్ ఎగ్ అయితే జెట్ స్పీడ్ లో తిరుగుతుందిరా బాబు, ఆపుతే సల్లాబడిపోయింది. నా దగ్గర ఉన్న ఈ షాంపూలతో ఒక కొత్త రకం షాంపూని తయారు చేయబోతున్నా. అది ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ క్లీన్ ప్లస్ షాంపూ మిక్స్ చేసిన. నెక్స్ట్ ఈ నల్లగా ఉండే చిక్ షాంపూ. నెక్స్ట్ ఈ డాండ్రఫ్ ని పోగొట్టే హెడ్ అండ్ షోల్డర్. నెక్స్ట్ ఈ ఎగ్ ప్రోటీన్ ఉండే క్లీన్ ప్లస్ షాంపూ, చూడడానికి అయితే లోపల ఎగ్ లాగే ఉంది. నెక్స్ట్ ఈ కార్తీక దీపం ఈ కార్తీక షాంపూ. అన్ని కలిపితే చూడడానికి కలర్ గా ఉంది. వాసన మాత్రం ఏదో కొత్తగా అనిపిస్తుంది. చేతికి రుద్దుకుంటే అరెరే ఎన్ని నీళ్లు పోస్తే నురగా వస్తూనే ఉందిరా బాబు. ఇది మస్కిటో స్నాపర్. తగిలితే మాత్రం నొప్పి ఘోరంగా వస్తుంది. దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పిన్ తీసుకుని ఇలా ఎల్ షేప్ లో వంచాలి. నెక్స్ట్ ఇలా బెంచ్ చేసి క్లిప్ లో పెడితే రెడీ అయింది. చేతికి ట్రై చేస్తే దెబ్బ మాత్రం గట్టిగా తగిలింది. లైట్ గా వాత కూడా పడింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక్కసారి వీడియో చూడండి. యాపిల్ ని వాటర్ లో వేసి అందులో ఈ బ్లేడ్లు వేసి ఇలా షేక్ చేయాలి. కానీ బ్లేడ్స్ ఎక్కడ బయటికి వచ్చి చేతికి గుచ్చుకుంటాయని భయమైతే అవుతుంది. కొద్దిసేపటికి ఆహా, తోలు మొత్తం ఊడిపోయిందిగా. కానీ ఇది ఫేక్. నేనే దొంగతనంగా తోలు తీసి డబ్బాలో వేసిన. ఈ కత్తి ఈ పేపర్ ని ఈజీగా కట్ చేస్తుంది, కానీ ఈ నోట్ ని కట్ చేయడం చాలా కష్టం. నెక్స్ట్ ఒక ఆలుగడ్డపై ఇలా పేపర్ ని పెట్టి కట్ చేస్తే అరెరే ఆలుగడ్డ 2 ముక్కలైందిగా. కానీ పేపర్కేం కాలేదు. అదే ఈ 50 రూపీస్ నోట్ ని పెట్టి కట్ చేస్తే ఫస్ట్ లో అయితే 50 రూపీస్ బొక్క అనుకున్నా, కానీ నోటుకేం కాలేదు. ఒక కత్తికి ఇలా ఆలుగడ్డ గుచ్చి పైకి కొడితే అరే ఈజీగా పైకి వస్తుందిగా. ఈ టమాటా అయితే పైకి రావడానికి చాలాసేపు సతాయించిందిరా బాబు. ఛ